నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇజ్రాయిల్ ఇప్పుడు వార్తల్లో ఈ దేశం పేరు బాగా వినిపిస్తోంది. పాలస్తీనాపై పట్టు విడవకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ యూదు దేశం. తన చుట్టూ ఉన్న 7 అరబిక్ దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గాజాపై కాల్పులు ఆపాలని ప్రపంచంలోని 53 ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి హెచ్చరించినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు ఇజ్రాయెల్. ఏకంగా ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన ప్రాణానికి ప్రాణమే సమాధానం. ఈ యుద్ధం ఆగదన్నట్టు వ్యవహరిస్తోంది ఈ దేశం. గట్టిగా 1 కోటి మంది జనాభా కూడా లేని ఇజ్రాయిల్కి ఇంత తెగింపు, ఇంత పౌరుషం, ఇంతటి పోరాట తత్వం ఎలా సాధ్యమైంది? వీటన్నింటికన్నా ముందు అసలు ఇజ్రాయెల్ దేశంగా ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దాల్లో యూదుల సామ్రాజ్యం స్థాపించబడింది. 1600 సంవత్సరాల తర్వాత ఇక్కడి అరబ్ల సంఖ్య ఎక్కువైంది. తర్వాత ఈ సామ్రాజ్యాన్ని రోమన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రోమన్లు ఇక్కడే యూదులందరినీ ఊచకోత కోయడం మొదలుపెట్టారు. కానీ అరబ్లు మాత్రం రోమన్స్ పరిపాలనలో ఆనందంగా ఉంటూ వచ్చారు. దీంతో యూదులంతా తమ ప్రాంతాన్ని వదిలి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలకి వలస వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది యూరోప్ వెళ్లిపోయారు. కానీ ప్రపంచంలో ఎక్కడా వీరికి కనీస మర్యాద దక్కలేదు. ఎవరూ వీరిని ఆదరించలేదు. బానిసలుగా మాత్రమే చూస్తూ వచ్చారు. కానీ ఒక్క ఇండియాలో మాత్రం యూదులకు గౌరవం దక్కింది. మిగతా ప్రజలందరిలాగానే వీరికి ఇక్కడ సమానమైన జీవితం లభించింది. అయినా ఎక్కువ మంది యూదులు మాత్రం బానిసలుగా యూరోప్లోనే ఉండిపోయారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరోప్పై జర్మనీ విజయం సాధించింది. జర్మనీ నాయకుడు హిట్లర్. అతనికి యూదులంటే అస్సలు పడదు. ఇందుకే ఆ సమయంలో హిట్లర్ 60 లక్షల మందిని యూదులను ఊచకోత కోయించాడు. ఈ సంఘటన తర్వాత యూదులు యూరోప్లో ఉండలేకపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మళ్లీ తమ యూదు సామ్రాజ్యానికి వచ్చేశారు. కానీ అప్పటికే యూదు సామ్రాజ్యం అరబ్ల చేతిలోకి వెళ్లిపోయింది. యూదులు పట్టు విడవలేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడో బతుకుతున్న యూదులంతా తమ సామ్రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకోవాలని అనుకున్నారు. ఎక్కడి ఆస్తులు అక్కడే వదిలేసి అంతా యూదు సామ్రాజ్యాన్ని చేరుకున్నారు. నిదానంగా అక్కడి యూదుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తర్వాత తమకి ఈ సామ్రాజ్యంలోనే ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించారు. ఆ ఉద్యమం అరబిక్లు యూదుల మధ్య యుద్ధంలా మారింది. దీంతో అప్పటి ఐక్యరాజ్య సమితి కల్పించుకుని అరబులను పాలస్తీనులుగా, యూదులను ఇజ్రాయెల్గా విభజించింది. ఇలా యూదులు అంతా కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని సాధించుకున్నారు. ఇదంతా ఇజ్రాయెల్ దేశ ఏర్పాటు చరిత్ర. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది, ఇజ్రాయెల్ అనేది విస్తీర్ణంలో చాలా చిన్న దేశం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన దేశంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో సగం ఉంటుంది ఇజ్రాయెల్. ఇక్కడ జనాభా కూడా కేవలం 90 లక్షలు మాత్రమే. ఇక రెండోది, ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల గురించి మీరు వినే ఉంటారు. అన్ని దేశాల్లో వీరు అడుగుపెట్టారు, తమ కార్యక్రమాలు చేశారు. కానీ ఐసిస్ ఉగ్రవాదులకు మాత్రం ఇజ్రాయెల్లో అడుగు పెట్టాలంటే భయం. ఇప్పటి వరకు ఐసిస్ ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయింది. ఇక మూడవది, ఇజ్రాయెల్ చుట్టూ 7 ముస్లిం దేశాలున్నాయి. వీటన్నిటికీ కావాల్సింది ఇజ్రాయెల్ పతనమే. కానీ వాటన్నిటికీ ఇజ్రాయెల్ని టచ్ చేయాలంటే భయం. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలోనే 100వ అతి చిన్న దేశం. కానీ దాని వైమానిక దళం ప్రపంచంలోని అన్ని శక్తివంతమైన వాటిల్లో ఒకటి. కేవలం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే దీనికన్నా బలంగా ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోకెల్లా వేగంగా నిర్ణయం తీసుకోగలిగిన ఆర్మీ ఇజ్రాయెల్దే. దేశ రక్షణ కోసం ఇక్కడ సైనికులు ఎలాంటి నిర్ణయం అయినా స్పాట్లో తీసుకోవచ్చు. మన దేశంలో లాగా రాజకీయ నాయకుల పర్మిషన్స్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పటికే ఆ 7 ముస్లిం దేశాలపై యుద్ధంలో విజయం సాధించింది. ఇక నాలుగోది, మన దేశ రక్షణ కోసం రా అనే ఏజెన్సీ ఉన్నట్టే ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉంది. దాని పేరు మోసాద్. మోసాద్ అంటే మరణం అని అర్థం. ఇజ్రాయెల్కి హాని తలపెట్టే ఎవరిని ఈ మోసాద్ వదిలిపెట్టదు. మోసాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇంటెలిజెంట్ ఏజెన్సీ. దేశానికి వచ్చే ప్రమాదాలను వీరు ఖచ్చితంగా ముందే కనిపెడతారు. తమకి ద్రోహం చేసిన వారు ఏ దేశంలో దాగి ఉన్నా సరే మారు వేషాల్లో వెళ్లి మరీ వీరి శత్రువులను చంపేస్తారు. ఇక ఐదవది, ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. తమకై తాము ఎవరి జోలికి పోకూడదు. ఎవరైనా తమ దేశం జోలికి వచ్చినా, ప్రజల్ని చంపినా వారిని వదిలిపెట్టకూడదు. ప్రాణానికి ప్రాణం తీసేయాలన్నది ఇజ్రాయెల్ రూల్. ఇంతేకాదు, ఎవరైనా తమ దేశంలో ఒక్క పౌరుడిని చంపితే శత్రు దేశంలో 50 మందిని చంపాలి అన్నది వీరి టార్గెట్. ఇక ఆరవది, ఇక ఇజ్రాయెల్లో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పకుండా ఆర్మీ శిక్షణ తీసుకోవాల్సిందే. కొన్ని రోజులు ఆర్మీలో సేవలు అందించాల్సిందే. దీన్ని ఆ దేశ ప్రజలంతా తమ బాధ్యతగా భావిస్తారు. రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, కోటీశ్వరులు అంతా ఈ రూల్ని తప్పకుండా ఫాలో అవుతారు. సో ఇక్కడ ప్రజలందరూ సైనికులే. ఇక ఏడవది, ప్రపంచం మొత్తం మీద ఒక్క ఇజ్రాయెల్లో మాత్రమే యాంటీ బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అమర్చబడి ఉంది. అంటే ఇజ్రాయెల్ దేశంపై ఎవరైనా రాకెట్ని గురిపెడితే ఈ యాంటీ బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ఆ రాకెట్ని పేల్చేస్తుంది. దీని కారణంగానే 1965లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ 7 అరబిక్ దేశాలపై విజయం సాధించగలిగింది.
ఇక 8వది ఇజ్రాయెల్ సొంతంగా ఉపగ్రహ వ్యవస్థ కలిగిన 9వ దేశం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశం తన ఉపగ్రహ వ్యవస్థ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోదు. ఇక 9, 1972లో జర్మనీలో ఒలింపిక్స్ జరిగాయి. ఇక్కడ 12 మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లని పాలస్తీనాకి చెందిన ముస్లిం ఉగ్రవాదులు చంపేశారు. ఇది ఇజ్రాయెల్కి అతిపెద్ద షాక్. కానీ అప్పుడు ఆ దేశ ప్రధాని శాంతి గీతాన్ని అందుకోలేదు. చనిపోయిన 12 మంది కుటుంబాలకి తానే స్వయంగా ఫోన్ చేశాడు. మన వాళ్ళని చంపిన ఏ ఒక్కరిని ఇజ్రాయెల్ వదిలిపెట్టదు. మీ అందరికీ ఇజ్రాయెల్ ప్రధానిగా నేను మాటిస్తున్నాను. ఈ ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే వారం రోజుల్లో వారిని చంపేస్తాం. అలా జరగని పక్షంలో నేను ప్రధానిగా ఉండనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ప్రధాని ప్రకటన తర్వాత ఆ దేశ మోసాద్ ఏజెంట్స్ రంగంలోకి దిగారు. 4 రోజులు ఒక్కరికి నిద్ర లేదు, విశ్రాంతి లేదు. ఒక్కరు కూడా తిండి కూడా సరిగ్గా తినలేదు, ఆ దేశ ప్రధానితో సహా. కానీ 5వ రోజుకి తీవ్రవాదుల స్థావరాన్ని కనుగొన్న ఇజ్రాయెల్ వారి మీద బాంబుల వర్షం కురిపించింది. ఇలా ఉంటుంది ఇజ్రాయెల్ పట్టుదల. ఇక 10, పాకిస్తాన్ని, ఇండియాని ఇజ్రాయెల్ ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ ప్రజలకి ఇజ్రాయెల్లోకి అనుమతి లేదు. ఎందుకంటే వీరు పాలస్తీనా ఉగ్రవాదులకు ఆయుధాలను సమకూరుస్తున్నారని ఇజ్రాయెల్ నమ్మకం. కానీ ఇండియా పేరు చెప్తేనే ఇజ్రాయెల్ పులకించిపోతుంది. ఇజ్రాయెల్ దేశంలో ఇండియన్స్ని దేవుళ్లుగా చూస్తారు. వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి సకల మర్యాదలు చేస్తారు. ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా? ఇండియా మన చిరకాల మిత్రదేశం. వారు ఎప్పటికీ మన మిత్రులే. ఎట్టి పరిస్థితుల్లో వారిని వ్యతిరేకించరాదు అని ఇజ్రాయెల్ ఏకంగా తన రాజ్యాంగంలోనే పొందుపరుచుకుంది. ప్రపంచంలో ఏ దేశానికి తలవంచని ఇజ్రాయెల్ మనకి మాత్రమే ఇంత గౌరవం ఎందుకు ఇస్తోందో తెలుసా? ఒకప్పుడు తమ సామ్రాజ్యాన్ని పోగొట్టుకుని ప్రపంచం అంతా శరణార్థులుగా తిరుగుతున్న యూదులను అన్ని దేశాలు హీనంగా చూశాయి. కానీ ఒక్క ఇండియా మాత్రమే వారికి ఈ దేశంలో సమాన హక్కు కల్పించింది. వారిని సోదరులుగా భావించింది. ఈ ఒకే ఒక్క కారణంతో ఇజ్రాయెల్ శతాబ్దాలుగా ఇండియాని, ఇండియన్స్ని ప్రేమిస్తూ వస్తోంది.